Dr. Madhvi Reddy, consultant pathologist in Citi Neuro Centre. ఇవాళ మనం రీనల్ ఫంక్షన్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ గురించి తెలుసుకోవడానికి చేసే టెస్ట్ని రీనల్ ఫంక్షన్ టెస్ట్ ఆర్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటాం మనం. సో మోస్ట్లీ ముఖ్యంగా దీంట్లో మనం సీరం క్రియాటినైన్, సీరం యూరియా, బ్లడ్ యూరియా నైట్రోజన్ ఈ 3 అనేవి ఇంపార్టెంట్ టెస్ట్. సో ఈ సీరం యూరియా, సీరం క్రియాటినైన్ ఇవన్నీ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ క్యాలిక్యులేట్ చేయడానికి చేస్తారు. సో వాట్ ఈస్ GFR? గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్ తెలుసుకోవడానికి చేస్తారు. సో వాట్ ఈస్ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్? గ్లోమరులై అనేవి దే ఆర్ స్మాల్ ఫిల్టర్స్ ప్రజెంట్ ఇన్ ద కిడ్నీ. సో బ్లడ్ కిడ్నీలోకి వెళ్ళినప్పుడు దే పాస్ త్రూ దిస్ గ్లోమరులై అండ్ దే గెట్స్ ఫిల్టర్డ్ ఇన్ ద గ్లోమరులై. సో ఈ కిడ్నీ ఫంక్షనింగ్ సరిగ్గా లేనప్పుడు బ్లడ్ డస్ నాట్ గెట్ ఫిల్టర్డ్ ప్రాపర్లీ అండ్ ఇంప్యూరిటీస్ అనేవి బ్లడ్లో అక్యుములేట్ అవుతాయి. సో దిస్ క్రియాటినైన్ helps to calculate the glomerular filtration rate and indirectly we can know the functioning of the kidney. సో ముఖ్యంగా సీరం క్రియాటినిన్, సీరం యూరియా, బ్లడ్ యూరియా నైట్రోజన్ అండ్ కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇవన్నీ లెవెల్స్ కూడా దే హెల్ప్ టు నో ద ఫంక్షనింగ్ ఆఫ్ ది కిడ్నీ. యూరిన్ అనాలిసిస్. సో మనం యూరిన్ కలెక్ట్ చేసి దాన్ని అనాలిసిస్ చేసేది యూరిన్ అనాలిసిస్ అంటాము. యూరిన్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ బికాస్ కిడ్నీలో బ్లడ్ ఫిల్టర్ అయిన తర్వాత యూరిన్ అనేది వచ్చి దెన్ యూరిన్ ఇస్ పాస్డ్ అవుట్. సో యూరిన్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో అ టైప్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. సో యూరిన్ మనం జనరల్లీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ కలెక్ట్ చేస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఏ టైంలో అయినా కలెక్ట్ చేయొచ్చు, బట్ జనరల్లీ ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఇస్ ప్రిఫర్డ్ ఫర్ యూరిన్ అనాలిసిస్. సో యూరిన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వీ డూ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ కెమికల్ ఎగ్జామినేషన్. సో ఫిజికల్ ఎగ్జామినేషన్లో వీ సీ ది క్వాంటిటీ, కలర్, ఆర్డర్, స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ pH. సో క్వాంటిటీ అనేది మనం నార్మల్ యూరిన్ అనాలిసిస్కి 5 ml ఆర్ లైక్ 10 ml యూరిన్ కలెక్ట్ చేసినప్పుడు క్వాంటిటీ అనేది అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. మన 24-hour యూరిన్ కలెక్ట్ చేసినప్పుడు వి సీ ఫర్ ది క్వాంటిటీ. సో నెక్స్ట్ వి సీ ఫర్ ది కలర్. సో ది నార్మల్ కలర్ ఆఫ్ ది యూరిన్ ఇస్ స్ట్రా కలర్. మనకి ఆ కలర్ చేంజ్ వచ్చినప్పుడు దెన్ వి థింక్ ఆఫ్ వాట్ క్యాన్ బీ ది అబ్నార్మాలిటీ. సో జనరల్లీ యూరిన్ కలర్లెస్ ఉంది అంటే ఎక్కువ వాటర్ తాగేస్తున్నారు, సో మోర్ యూరిన్ పాస్ అవుతున్నారు. సో కొంచెం బ్రౌనిష్ కలర్ ఉందంటే లైక్ యూరిన్ తక్కువ పాస్ అవుతున్నారు, బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్, షాక్. సో ఇలా అండ్ జనరలీ కర్డీ ఆర్ వైట్ యూరిన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు ఆ కలర్ వస్తుంది. అండ్ వెన్ యువర్ జాండస్డ్ యూరిన్ ఇస్ ఎల్లో కలర్. అండ్ pH వచ్చేసి జనరలీ బిలో 7 pH ఉంటే ఇట్ ఈస్ అసిటిక్ యూరిన్ అండ్ అబవ్ 7 pH ఉంటే ఇట్ ఈస్ బేసిక్ యూరిన్. సో వీ క్యాలిక్యులేట్ pH ఆల్సో. అండ్ దెన్ కెమికల్ ఎగ్జామినేషన్కి వచ్చేసి వీ సీ ఫర్ గ్లూకోజ్. బ్లడ్లో గ్లూకోజ్ కాకుండా యూరిన్లో కూడా యూరిన్ గ్లూకోజ్ చూస్తాము. అండ్ దెన్ కీటోన్ బాడీస్, బిలిరుబిన్ అండ్ వి సీ ఫర్ RBC. యూరిన్లో ఏమైనా జనరలీ RBC ఇన్ ద సెన్స్ ఎర్ర రక్త కణాలు. యూరిన్లో ఎర్ర రక్త కణాలు జనరల్లీ పాస్ అవ్వవు, RBC పాస్ అవ్వవు. దెర్ ఆర్ RBC ఇన్ ది యూరిన్, దెన్ దెర్ ఇస్ అన్ అబ్నార్మాలిటీ. సో వీ సీ ఫర్ RBC అండ్ దెన్ ల్యూకోసైట్స్. ల్యూకోసైట్స్ అంటే తెల్ల రక్త కణాలు, WBC కూడా యూరిన్లో హార్డ్లీ లైక్ 1 or 2 అలా ఉంటాయి. ఇన్ కేస్ ఎక్కువ తెల్ల రక్త కణాలు WBC ఉన్నాయంటే దర్ ఇస్ అన్ యూరిన్ ఇన్ఫెక్షన్. అండ్ మనకి బ్యాక్టీరియా, ఏవైనా బ్యాక్టీరియా కూడా ఉంటే కనిపిస్తాయి. అండ్ దెన్ ఫంగల్, జనరలీ క్యాథెటరైజ్డ్ పేషెంట్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీ కెన్ సీ దిస్ ఆల్ ఇన్ ద యూరిన్. అండ్ దెన్ కమ్స్ టు యూరిన్ మైక్రోస్కోపీ. యూరిన్ మైక్రోస్కోపీలో మనము పర్ హైపా ఫీల్డ్ ఎన్ని ఇన్ కేస్ RBC ఉంటే ఎన్ని RBC ఉన్నాయి, WBC ఉంటే ఎన్ని WBC ఉన్నాయి, అండ్ దెన్ ఎపిథీలియల్ సెల్స్, యాజ్ ఐ సెడ్ బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ కూడా యూరిన్ మైక్రోస్కోపీలో చూడొచ్చు. అండ్ దెన్ ఇవి కాకుండా కొన్ని క్రిస్టల్స్ పాస్ అవుతూ ఉంటాయి యూరిన్లో. సో డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది క్రిస్టల్స్ లైక్ అమ్మోనియం క్రిస్టల్స్, ఫాస్ఫేట్ క్రిస్టల్స్, ఆక్సలేట్ క్రిస్టల్స్, కాల్షియం క్రిస్టల్స్. సో ఆ షేప్ ఆఫ్ ది క్రిస్టల్స్తో మనం ఏ క్రిస్టల్స్, ఏ టైప్ ఆఫ్ క్రిస్టల్స్, ఏ కెమికల్ పాస్ అవుతుంది తెలుసుకోవచ్చు. అండ్ దెన్ ఇవి కాకుండా యూరిన్ మైక్రోస్కోపీలో malignant cells, cancer cells కూడా ఒక్కొక్కసారి ఇన్ కేస్ ఆఫ్ ద పేషెంట్ హ్యాస్ ఎనీథింగ్, సో క్యాన్సర్ సెల్స్ కూడా పాస్ అవుతూ ఉంటాయి. సో యూరిన్ మైక్రోస్కోపీలో వీ కెన్ సీ malignant cells also.
24 hours యూరిన్ టెస్ట్ అంటే ఏంటి? సో 24 hours యూరిన్ టెస్ట్ అంటే ఇన్ ఎ డే మనం ఒక టైంకి స్టార్ట్ చేసి వీ క్యాలిక్యులేట్ ఇట్ ఫర్ 24 hours అండ్ యూరిన్ కలెక్ట్ చేసి ఎగ్జాక్ట్ 24 hours క్యాలిక్యులేట్ చేసుకొని యూరిన్ కరెక్ట్ చేసేదాన్ని 24 hours యూరిన్ అంటాం. సో ఆ యూరిన్ జనరలీ వీ సీ ద క్వాంటిటీ 2 liters కంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నట్టయితే దాన్ని పాలీయూరియా అంటాము. సో అది ఎప్పుడెప్పుడు ఏ కండిషన్స్లో వస్తుందంటే ఎక్కువ వాటర్ ఇంటేక్ ఉన్నప్పుడు అండ్ డయాబెటస్ పేషెంట్స్లో పాలీయూరియా వస్తుంది. ఆలిగ్యూరియా అంటే లెస్ దెన్ 500 ml ఆఫ్ యూరిన్ ఇన్ 24 hours ఈజ్ కాల్డ్ ఆలిగ్యూరియా. ఆలిగ్యూరియా అంటే 24 hours urine, if it is less than 500 ml then it is called oliguria. So oliguria generally less fluid intake, dehydration, shock, ఈ కండిషన్స్లో oliguria వస్తుంది. దెన్ there's a one more condition called anuria. Anuria అంటే very minimal or no amount of urine passed in 24 hours is called anuria. So generally less than 125 ml of urine passed in 24 hours is called anuria. So anuria mostly kidney tumors లో ischemic conditions లో anuria వస్తుంది. అండ్ 24 hours urine లో మనం నార్మల్ యూరిన్ అనాలిసిస్లో చేసే టెస్ట్ అన్ని చేయొచ్చు. అండ్ దెన్ 24 hour protein, యాక్చువల్లీ ప్రోటీన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం if the patient is losing more proteins than necessary in the urine. సో ఈ 24 hours యూరిన్లో ప్రోటీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ దెన్ దస్ వన్ మోర్ టెస్ట్ కాల్డ్ 24 hour కార్టిజోల్ యూరిన్ టెస్ట్. సో ఈ కార్టిజోల్ అనేది మన కిడ్నీ దగ్గర అడ్రినల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. సో ఈ కార్టిజోల్ ఈజ్ రిలీజ్డ్ బై ది అడ్రినల్ గ్లాండ్. సో ఈ 24 hour కార్టిజోల్ మనం ఈ అడ్రినల్ గ్లాండ్ ఫంక్షనింగ్ని తెలుసుకోవడానికి చేస్తాం. అండ్ దెన్ మనం యూరిన్తో వీ కెన్ డూ ఏ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కాకుండా దస్ వన్ మోర్ టెస్ట్ కాల్డ్ యూరిన్ డ్రగ్ స్క్రీన్. సో కొన్ని డ్రగ్స్ అనేవి దే ఫిల్టర్డ్ బై ది కిడ్నీ అండ్ దే పాస్ త్రూ యూరిన్. సో ఈ యూరిన్లో ఆ డ్రగ్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అమౌంట్ ఉన్నాయి, వెదర్ ది పేషెంట్ ఆర్ టేకింగ్ ది డ్రగ్స్ ఆర్ నాట్, తీసుకుంటే ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు, సో ఇది కూడా తెలుసుకోవచ్చు. దాట్ ఈస్ కాల్డ్ యూరిన్ డ్రగ్ స్క్రీన్.